హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నెల్లికాయ జ్యూస్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు నెల్లికాయ జ్యూస్ తయారు చేయబోతున్నాను. ఈ కరోనా టైంలో కరోనా విపరీతంగా పెరిగిపోతుండడం వల్ల నేను ఇమ్యూనిటీ పవర్ కోసం నేను నెల్లికాయల్లో సి విటమిన్ దొరుకుతుంది. మనకు ఈ కరోనా ఇలాంటి వైరస్లు మన దరి చేరకుండా ఉండాలంటే సి విటమిన్ మనలో ఉండాలి. మన పిల్లలకు కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకోసమే నేను చేస్తున్నాను ఈ వీడియో. నెల్లికాయ జ్యూస్కు కావాల్సిన పదార్థాలు అండి. ఇది నెల్లికాయలు 3 తీసుకున్నాను, తేనె, మిరియాల పొడి, ఒక గ్లాస్ వాటర్. ఇప్పుడు ఈ నెల్లికాయల్ని ఒక ఫైన్ తీసుకొని దీని ఫైన్ అంటే తురుము అంటారు, తురుముకుందాము. ఇలా తురిమేస్తున్నాను. మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ నేను ఈ తొక్కని వేస్ట్ చేయకుండా నేను రైస్ చేస్తానండి. దీన్ని తర్వాత వీడియోలో చూపిస్తాను నేను. దీంట్లో ఉన్న నెల్లికాయలో ఉన్న పీచు పదార్థాలు కూడా మనకు మంచిగా ఉపయోగపడుతుంది. అందుకే నేను ఇలా తురుముకొని చేస్తున్నాను. ఇలా చూడండి, ఇలా తురుముకుంటే ఇలా వచ్చింది. దీనికి చూడండి, దీన్ని ఫిల్టర్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ఫిల్టర్ తీసుకొని నేను 3 తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీ తీసుకొని, మీకు ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు క్వాంటిటీ పెంచుకొని చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుంటాను. ఈ ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు జ్యూస్ వస్తుంది ఇందులో. చూడండి, ఇది నెల్లికాయ ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇది తొక్కండి. ఈ తొక్కను కూడా మనము దీంట్లో పీచు పదార్థాలు ఉంటాయి, దీన్ని కూడా వేస్ట్ చేయకుండా మనము ఇలా రైస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. చూడండి, నెల్లికాయ తొక్కతో రైస్ చేసాము. ఇది కూడా పీచు పదార్థాలు దొరుకుతాయి. ఇది కూడా మంచిది. అప్పుడప్పుడు నేను చేయిస్తూ ఉంటాను పిల్లలకి. ఈ రైస్ ఇంకొక వీడియోలో నేను చూపిస్తానండి. రైస్ ఎలా చేయడం, నెల్లికాయ తొక్కతో రైస్ ఎలా చేయాలో నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలా జ్యూస్ వచ్చింది. 3 కాయలు జ్యూస్ వేసుకుంటే ఇలా వచ్చింది. దీన్ని గ్లాస్లోకి తీసుకుంటున్నాను. దీనికి వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒక గ్లాస్ కోసం తీసుకున్నాను. ఇలా ఉంటుంది వాటర్లో కలిపే జ్యూస్. ఇప్పుడు దీనికోసం మనం తేనె తీసుకుంటున్నాను. తేనె సరిపడా వేసుకొని కలుపుకోవాలి. త్రీ స్పూన్స్ ఇది, ఎందుకంటే పులుపుగా ఒగరుగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇది చూడండి, ఇది మిరియాల పొడి. ఇది కూడా చాలా మంచిదండి. ఈ కరోనా దీనికోసం ఇమ్యూనిటీ పెరగడం కోసం మిరియాలు కూడా చాలా మంచిది. ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను.
మిరియాల పొడి కలుపుతున్నాము. ఓకే అండి, నెల్లికాయల జ్యూస్ రెడీ అయింది. నేను ఇప్పుడు దీన్ని తాగబోతున్నాను. ఎలా ఉందో చూసి చెప్పబోతున్నాను. ఇట్స్ వెరీ టేస్టీ. మా అమ్మ ఇలాగే ఇమ్యూనిటీ పవర్తో పెంచి పోషిస్తుంది. సో మీరు కూడా ఇలాంటి జ్యూసెస్ తయారు చేసుకోండి, మీ పిల్లలకి తయారు చేసి ఇవ్వండి.